ప్రగతి భవన్ దగ్గర తాజా పరిస్థితితో పాటు కేబినెట్ భేటీకి సంబంధించిన డీటెయిల్స్ శివని అడిగి తెలుసుకుందాం. శివ, ప్రగతి భవన్ దగ్గర సిచ్యువేషన్ ఎట్లుంది, అట్లాగే కేబినెట్ భేటీ ఎప్పుడు ఉండొచ్చు? కొన్ని రోజుల నుంచి తెలంగాణ అసెంబ్లీ రద్దు కాబోతుందంటూ ప్రచారం జరుగుతుంది. ఆ ఉత్కంఠకు ఈరోజు తెరబడే అవకాశం కనిపిస్తుంది. 6వ తేదీన సీఎం కేసీఆర్ సెంటిమెంట్గా భావిస్తున్నారంటూ ప్రచారం జరిగింది. ఈరోజు 6వ తేదీ ఉదయం 6:45 అసెంబ్లీ రద్దు కాబోతుందని కూడా ప్రచారం జరిగింది. కానీ 6:45 సమయం దాటిపోయింది. మధ్యాహ్నం 2 గంటల లోపు అసెంబ్లీ రద్దు జరిగే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా దానికి నిన్న మొన్న జరిగిన పరిణామాలు కానీ ప్రభుత్వంలో చోటు చేసుకున్న అనేక పరిణామాలు కూడా అసెంబ్లీ రద్దు వైపే అడుగులు వేశాయని చెప్పొచ్చు. ఐఏఎస్ల ట్రాన్స్ఫర్లు కావచ్చు, ఐపీఎస్ల ట్రాన్స్ఫర్లు కావచ్చు, కీలకంగా తీసుకున్న నిర్ణయాలను కూడా నిన్న మొన్న జరిగిపోయాయి. కాబట్టి ఈరోజు అసెంబ్లీ రద్దు వైపే కేసీఆర్ అడుగులు వేసే అవకాశం కనిపిస్తుంది. మనం ప్రగతి భవన్ దగ్గర ఉన్నాము. ఈ ఉదయం నుంచి ఇక్కడే ఉన్నాము. పోలీసులు చాలామంది ఇప్పటికే ప్రగతి భవన్ గేట్ దగ్గర ఉన్నారు. ప్రగతి భవన్ గేటు మూసారు. లోపలికి ఎవరిని అనుమతించడం లేదు. లోపల నుంచి ఇప్పటికే లిస్ట్ వచ్చింది. ఆ లిస్టు ప్రకారం మాత్రమే లోపలికి పంపిస్తున్నారు. ఇక ఉదయం నుంచి అయితే ఇప్పటి వరకు లీడర్లు ఎవరు, మంత్రులు కానీ ఎమ్మెల్యేలు ఎవరు కూడా ప్రగతి భవన్ వైపు రాలేదు. మరికొద్దిసేపట్లోనే వాళ్ళందరూ కూడా వచ్చే అవకాశం ఉంది. మధ్యాహ్నం 2 గంటలకు సీఎం కేసీఆర్ తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్ పెట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఆ ప్రెస్ మీట్ కన్నా ముందే జరగాల్సిన పరిణామాలను కూడా జరిగే అవకాశం కనిపిస్తుంది. దానికన్నా ముందే క్యాబినెట్ మీటింగ్ జరగడం కానీ, గవర్నర్ కావడం కానీ ఈ పరిణామాలన్నీ కూడా జరుగుతాయన్న ప్రచారం అయితే ప్రస్తుతం జరుగుతూ ఉంది. 11-12 గంటల మధ్యలో మంత్రులందరూ కూడా ప్రగతి భవన్కి వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే మంత్రులు అన్ని కార్యక్రమాలను రద్దు చేసుకొని హైదరాబాద్కు వచ్చి ఉన్నారు. ఇప్పటికే ప్రగతి భవన్ నుంచి వాళ్ళందరికీ కూడా పిలుపు ఉంది. ఈ రోజంతా కూడా అవైలబుల్ ఉండాలని వాళ్ళంతా కూడా హైదరాబాద్లోనే వాళ్ళ టూర్లన్నీ, వాళ్ళ షెడ్యూలన్నీ కూడా రద్దు చేసుకున్నారు. మళ్ళీ ప్రగతి భవన్ నుంచి కాల్ రాగానే వాళ్ళందరూ కూడా ఇక్కడ ప్రగతి భవన్కి వచ్చే అవకాశం ఉంది. క్యాబినెట్ మీటింగ్ జరిగే అవకాశం ఉంది. 11-12 గంటల టైంలో క్యాబినెట్ మీటింగ్ జరిగే అవకాశం ఉన్నట్టు మనకు తెలుస్తుంది. క్యాబినెట్ మీటింగ్ తర్వాత ఇక్కడ ఏకవాక్య తీర్మానం, అసెంబ్లీని రద్దు చేస్తూ ఏకవాక్య తీర్మానం చేయవలసి ఉంటుంది. ఇప్పటికే మంత్రులు కానీ టీఆర్ఎస్ ఎల్పీ మొత్తం కూడా ప్రభుత్వ రద్దుకు సంబంధించిన నిర్ణయాన్ని సీఎం కేసీఆర్కు కట్టబెడుతూ ఇప్పటికే తీర్మానం చేశారు. కాబట్టి ప్రభుత్వాన్ని రద్దు చేసే తీర్మానం కూడా చాలా తొందరగా జరిగే అవకాశం కనిపిస్తుంది. క్యాబినెట్ కేవలం నామమాత్రంగానే క్యాబినెట్ మీటింగ్ జరిగే అవకాశం కనిపిస్తుంది. ఇక్కడ నుంచి నేరుగా రాజ్భవన్కు వెళ్తారనే ప్రచారం జరుగుతుంది. రాజ్భవన్లో గవర్నర్ను కలిసి ఆ తీర్మానాన్ని గవర్నర్కి ఇచ్చిన తర్వాత అక్కడ నుంచి సీఎం కేసీఆర్ గన్ పార్క్లోని అమరవీరుల స్తూపం దగ్గరికి వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. గన్ పార్క్ అమరవీరుల స్తూపం దగ్గరికి వెళ్ళిన తర్వాత అమరవీరులకు నివాళులు అర్పించి అక్కడ నుంచి నేరుగా తెలంగాణ భవన్కు వస్తారని తెలుస్తుంది. ఇప్పటికే ఎమ్మెల్యేలకు అందరికీ కూడా తెలంగాణ భవన్ నుంచి ఫోన్లు వెళ్ళాయి. అందుబాటులో ఉంటే, హైదరాబాద్లో ఉంటే సీఎం కేసీఆర్ తెలంగాణ భవన్కు మధ్యాహ్నం 2 గంటలకు వస్తున్నారు, మీరు కూడా రండి అని చెప్తున్నారు. అక్కడ మీటింగ్ ఉంటుందా లేదంటే కేవలం మీడియాతో చిచ్చాటుకు కానీ ప్రెస్ మీట్కు మాత్రమే పరిమితం అవుతారా అనేది తెలవాల్సి ఉంది. ఇంకా గవర్నర్కు తీర్మానం ఇచ్చిన తర్వాత గవర్నర్ అసెంబ్లీ సెక్రటరీకి పంపడం, అసెంబ్లీ సెక్రటరీ ఎన్నికల కమిషన్, కేంద్ర ఎన్నికల కమిషన్కి పంపడం, ఇదంతా కూడా ఒక ప్రాసెస్ ఉంటుంది. ఇప్పటికే నిన్న సాయంత్రం చీఫ్ సెక్రటరీతో పాటు అసెంబ్లీ సెక్రటరీ నరసింహాచార్యులు కూడా దాదాపు 1.5 గంటల సేపు సీఎం కేసీఆర్తో సమావేశమయ్యారు. ఈరోజు జరగాల్సిన పరిణామాల మీదే చర్చించినట్లు మనకు తెలుస్తుంది. ఈరోజు వీళ్ళని తొందరగా రేపు సాయంత్రం లోపే కేంద్ర ఎన్నికల సంఘానికి గవర్నర్ నోటిఫై చేసిన కాపీని అసెంబ్లీ సెక్రటరీ పంపించాల్సి ఉంటుంది. ఆ విధంగా చేస్తేనే 4 రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించిన ఎన్నికల రోల్లోకి తెలంగాణ రాష్ట్రం కూడా వెళ్ళే అవకాశం ఉంటుందని ఇప్పటికే న్యాయ నిపుణులతో కానీ ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘంతో వీళ్ళు చర్చించినప్పుడు టీఆర్ఎస్ నేతలకు ఆ సమాచారం తెలిసినట్టుగా ఉంది. మొత్తానికైతే 11-12 గంటల టైంకు మంత్రిమండలి సమావేశం జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇంకా ఐఏఎస్ ఐపీఎస్ల బదిలీలకు సంబంధించి నిన్ననే నిర్ణయం జరిగిపోయినప్పటికీ ఇప్పటికీ ఉత్తర్వులు జారీ కాలేదు. ఈ క్యాబినెట్ మీటింగ్ కన్నా ముందు ఐఏఎస్ ఐపీఎస్ల బదిలీలు కూడా ఉండే అవకాశం కనిపిస్తుంది. ఆ రకమైన ఉత్తర్వులు కూడా వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఉద్యోగ సంఘాల నేతలతో ఇప్పటికైతే చర్చలు లేవు. ఉద్యోగ సంఘాల నేతలు ఎవరు కూడా ఇటువైపు రాలేదు. ఈరోజు ప్రభుత్వం ఈరోజే అసెంబ్లీ రద్దు కాబోతుందని ప్రచారం జరుగుతున్న తరుణంలో కొన్ని వర్గాలు, అసంతృప్తితో ఉన్న వర్గాలు కావచ్చు, కొన్ని డిమాండ్లతో ప్రగతి భవన్ వైపు వస్తున్నారు. ఉదయం నుంచి కేటీపీఎస్ సంబంధించిన కాంట్రాక్ట్ ఉద్యోగులు ప్రగతి భవన్ ముట్టడించారు. తర్వాత సర్వశిక్ష అభియాన్కి సంబంధించిన కాంట్రాక్ట్ ఉద్యోగులు కూడా తమ ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేస్తూ ప్రగతి భవన్కు ముట్టడించే ప్రయత్నం చేశారు. పోలీసులు వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేశారు. మనం చూస్తున్నాము ప్రగతి భవన్ దగ్గర పెద్ద మొత్తంలో పోలీసులు ఉన్నారు. ఎవరైనా ఇట్లాంటి అసంతృప్తి వర్గాలు రావచ్చు, లేదంటే అసెంబ్లీ రద్దు జరుగుతున్న తరుణంలో కట్టుదిట్టమైన చర్యలు కావచ్చు. పోలీసులు పెద్ద మొత్తంలో ఇక్కడికి వచ్చారు. ఎవరిని మామూలు జనాలు ఎవరిని కూడా ప్రగతి భవన్ దగ్గరికి రానివ్వట్లేదు. వాళ్ళందరినీ ఎప్పటికప్పుడు బయటికి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. మీడియాను కూడా కొద్ది దూరంగా, ప్రగతి భవన్ గేటుకు దూరంగా, ఎప్పటికన్నా కొద్ది దూరంగా
మీడియాను కూడా కంట్రోల్ చేశారు. మొత్తంగా కూడా ఈరోజు జరుగుతున్న పరిణామాలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. ఎప్పుడు ఏ క్షణంలో ఏం జరగబోతుందన్న ఆసక్తి నెలకొంది. ఈ ప్రభుత్వ అసెంబ్లీ రద్దుకు సంబంధించి సీఎం కేసీఆర్ దగ్గర నుంచి కానీ సీఎంఓ దగ్గర నుంచి కానీ తర్వాత టీఆర్ఎస్ పార్టీ అధికార వర్గాలు కానీ ఇంతవరకు క్యాబినెట్ మీటింగ్ ఎప్పుడు ఉంటుందనే దాని మీద అధికారిక సమాచారం కానీ అనధికారిక సమాచారం కానీ ఏమి కూడా చెప్పలేదు. కానీ 11 గంటల నుంచి 12 గంటల మధ్య మంత్రిమండలి సమావేశం ఉంటుంది. ఆ మంత్రిమండలి సమావేశం తర్వాతనే పరిణామాలు తొందరగా మారే అవకాశం కనిపిస్తుంది. యశోద. థ్యాంక్ యూ శివ.